లేకపోతే ఆ కొంగ చేతిలో మనమందరం చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అని చెప్తుంది మిగతా చేపలతో. ఆ చేపలన్నీ కూడా అటు ప్రాంతానికి వెళ్ళటమే మానేశాయి, వేరే చోటికి వెళ్ళాయి. అయితే కొంగ అక్కడే చాలాసేపు ఎదురు చూసి ఒక్క చేప కూడా చిక్కకపోయేటప్పటికీ వేరే ప్రాంతానికి వెళ్తుంది. చేపలన్నీ మరో కొత్త ప్రాంతాన్ని వెతుక్కున్నాయి. అలాగే కొంగ కూడా అనుకోకుండా అదే ప్రాంతానికి వెళ్తుంది. ఆ చెరువులో చేపల కోసం వెతుకుతూ ఉంటుంది. అలా కాసేపు వెతగ్గా కొంగ ఇంతకు ముందు దొరికిన చిన్న చేపే దొరుకుతుంది. అది తన తెలివితేటలు ఉపయోగించి మళ్ళీ, ఓ కొంగరాజా, నీ అంతటి వానికి నేనెలా సరిపోతాను సింహానికి అంటూ తన పాత మంత్రం మొదలుపెట్టింది. అప్పుడు కొంగ, నిజమే, అసలు భోజనానికి నువ్వు పనికిరావు, కానీ